ఎలా కట్టారా? ఏటకూడలతో నరికేసావా? బాంబులతో పేల్చేసావా? ఎక్కడి నడిచావా? మన కారులో ఉందా? నా ముందు పడేరా ఓడిపోతూ నా పూటకాడుకో చంపి తెచ్చుకుంటా. ఏమిటా మాట్లాడు? వర్షం అయిపోయిందా? తీసుకురావడానికి చిన్న ముక్కైనా దొరకలేదా? వాడు దొరకలేదన్నా. అర్ధరాత్రి నుండి సూర్యుడు ఎప్పుడు వస్తాడా? వాడి శవాన్ని ఎప్పుడు తీసుకొస్తాడా? ఎదురు చూస్తున్నాను రా. వాడిని చంపి వాడి నెత్తురు చేతులతో వస్తాననుకున్నా. ఎట్టి చేతులతో వచ్చావు? చిక్కులేవురా ఈ టైగర్ నరసింహ అంచనంటే చెప్పుకోవడానికి చిక్కులేవురా మీకు? ఏ ఒక్కసారి బంధించాలా? నువ్వేం చేస్తావు? చాలాగా ఆచరణిష్టి చైతన్య గర్షవాన్ని ఏం చూడాలి? అన్నా కత్తి తీసి కైపు కొట్టి తప్పుగా ఇచ్చారంటే వాడు కాదు దేవేంద్రుడైనా గమ్మత్తుగా ప్రాణం వదిలేయాల్సిందే. నువ్వు చెడ్డ ముందున్నారంటే సపోర్ట్ పండుగ పరిచి పారేస్తారా? అన్నా నన్ను తక్కువగా అంచనా వైపు వారం తిరిగేలాగా వాడి వివరాలు తెలుసుకొని తల నరికి నా ప్రతాపం నిరూపించుకుంటాను. అది నువ్వు కోసుకురావడానికి గులాబీ పువ్వు కాదురా. పర్వతాన్నైనా పివికలతో పగల కొట్టగల చైతన్య గారు తలకాయి. వాడు మాయగాడు, నిన్ను జంతర్మంతర్ చేస్తాడు. వాడు మాయగాడైతే నేను మహానగరంలో మాయగాన్ని ఎప్పుడో కథం చేసి ఉండవలసిందే. కదా నూరుకుంటే తెగరెచ్చిపోతున్నాడు. చిన్న పామేనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు. చిన్నగా ఉన్నప్పుడు కొట్టాలన్నది ఉద్దేశం అన్నమాట. అదంతా తన ప్రతాపమే అనుకుంటున్నాడు. పెట్టుకుంటున్నాడు. అవునన్నా వాడికి ఎక్కువ మీద లోకల్ చెల్లి మీతో పెట్టుకున్నాడు. వాడి చావు చేతుల్లో రాసి పెట్టి ఉంది. ముందు చైతన్యాన్ని అడ్డు తొలగించుకున్నాక సంబంధంతో వచ్చిన విషయం తెలుసుకొని వస్తా. లేకపోతే ఇరులాగనే మోసపోతాం రా భాష.
కదా. ఆ కోలికి చైతన్య గారు ఇంకా కళ్ళు తెరని పిల్ల కూడా వాడు మనల్ని ఏం చేస్తాడు, వాళ్ళని త్వరలోనే పర్లోక యాత్రకు పంపిస్తాడు. ఆ సమయంలో